హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే నేను కార్త వీర్యార్జున స్వామికి దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఈ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి వీడియోలోనైతే చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకుని దానిపైన ఎర్రని క్లాత్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా త్రికోణం ముగ్గనైతే వేసుకోవాలండి. వరిపిండితోనూ ఈ విధంగా త్రిభుజం అంటాం కదా, ఈ విధంగా వేసుకొని దాంట్లోనైతే ఉప్పునైతే వేసుకోవాలండి. ఈ విధంగా ఉప్పును వేసుకోవాలి. మొత్తం కూడా ఉప్పునంతా వేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఎక్కడా కూడా ఖాళీ లేకుండా గల్లుప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూ కూడా వరిపిండితో వేసుకున్నాం కదండి, ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత ఎర్రని అక్షంతలను అయితే తీసుకోవాలి. ఈ అక్షంతలను అయితే ఆవు నెయ్యి వేసుకొని కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. మూడు వైపులా కూడా పసుపు కుంకుమ అక్షంతలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా మూడు వైపులా కూడా వేసుకోవాలి. మనకి కోట్లలో అప్పులు ఉన్నట్లయితే ఈ దీపాన్ని అయితే పెట్టుకున్నట్లయితే మనకైతే అప్పులు అయితే తీరుతాయండి. అది మనం కష్టపడకున్నా ఏది రాదు. మనం కష్టపడుతూ ఈ విధంగా ఈ దీపాన్ని అయితే పెట్టుకుంటే మనకి ఏదో ఒక విధంగా దేవుడైతే సహాయం చేస్తాడు. ఈ దీపాన్నే కార్త వీర్యార్జున దీపం అని కూడా అంటారు. ఇది చాలా పవర్ఫుల్ దీపం అండి. ఈ విధంగా మధ్యలోనైతే పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. వేసుకొని రెండు ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పసుపు కుంకుమ అక్షంతలను అయితే నేను వేసుకున్నాను. మూడు వైపులా కూడా లోన ఓం కార్త వీర్యార్జునాయ నమః అనుకుంటూ ఒక పుల్లతో ఈ విధంగా మూడు వైపులా కూడా అనుకోవాలండి, రాసుకోవాలి. ఆ విధంగా ఓం కార్త వీర్యార్జునాయ నమః అనుకుంటూ ఈ వైపు మూడు వైపులా కూడా ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత అయితే రెండు ప్రమిదలు తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా గంధంతోని కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మధ్యలో అయితే ఈ విధంగా ఒక ప్రమిదని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అక్షంతలను అయితే ఎర్రని అక్షంతలను అయితే ఈ ప్రమిదిలో వేసుకోవాలి. ఈ ప్రమిది నింపుగా కూడా ఈ అక్షంతలను అయితే వేసుకోవాలండి. వేసుకొని దానిపైన వేరొక ప్రమిదిని అయితే పెట్టుకోవాలి. ఈ పూజకి అయితే ఎర్రని అక్షంతలు మాత్రమే వాడాలి. ఈ విధంగా ఎర్రని అక్షంతలను అయితే వేసుకొని ఇంకొక ప్రమిదిని మనం తీసుకొని దీనిపైన అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా నేను అక్షంతలన్నిటిని కూడా వేసుకున్నాను. తర్వాత ఇంకొక ప్రమిది తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా ఎర్రని ఒత్తితో మాత్రమే దీపం పెట్టుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో ఆవు నూనె వేసుకుంటే చాలా మంచిది. మరి ఆవు నూనె నాకు దొరకలేదు కాబట్టి ఆవు నెయ్యిని అయితే వేసుకున్నాను. ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అంతే, ఈ దీపానికైతే ఇంకా ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి అయితే ఈ విధంగా దీపాన్ని అయితే చూపించుకోవాలి. ఇప్పుడు మూడు వైపులా కూడా పువ్వులతో అలంకరించుకోవాలండి. ఈ విధంగా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. అదేవిధంగా దీపానికి కూడా ఒక పువ్వునైతే పెట్టుకోవాలి. ఈ దీపం అయితే మనం 16 వారాలు పెట్టుకోవాలండి. అయితే 16 ఆదివారాలైనా చేసుకోవచ్చు, లేదా 16 మంగళవారాలైనా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తింటాం కాబట్టి ఆదివారాలు మానేసి 16 మంగళవారాలు అయితే చేసుకోవాలి. ఈ ఈ పూజ చేసేటప్పుడు ఈ విధంగా సుమంద శ్రీ కార్త వీర్యార్జునాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని అయితే 16 వారాల్లో 1,80,000 సార్లు పఠించాలండి. రోజుకి 596 సార్లు అయితే చదువుకోవాలి. ఈ విధంగా చదువుకున్నట్లయితే మనకి అప్పులు ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా మనకి కలిసి వచ్చి అప్పులైతే తీరుతాయని చెప్పేసి ఒక గురువుగారు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.